కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి మోసపూరిత హామీలతో గద్దెనెక్కినటువంటి యొక్క కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ఎప్పటికప్పుడు తన ఏదైన స్టైల్లో తిరుపతి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బొమ్మన అభినయ్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే అదే సరికొత్త అంశంతో ఏదైతే పెట్రోలు పెంపు ధరలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో మోసం చేసిందంటూ తన యొక్క నిరసన గళాన్ని ఏదైతే కుప్పం నుంచి ప్రారంభించినటువంటి నారా లోకేష్ పాదయాత్రకు సంబంధించి యువగాలం పాదయాత్రలో అబద్ధాలు చెప్తూ ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టారనే అంశాన్ని ప్రజల్లో చూపిస్తూ బొమ్మన అభినయ్ రెడ్డి గారు తనదైన స్థాయిలో తన యొక్క ప్రచారాన్ని శ్రీకారం చుట్టారు. ప్రధానంగా యొక్క నారా లోకేష్ చేపట్టినటువంటి యువకాలం పాదయాత్ర సందర్భంగా చెప్పినట్టు అబద్ధాలు ఈరోజు నిజం కాబోతున్నాయి. ఏడాది అవుతున్నప్పటికీ కూడా పెంచినటువంటి పెట్రోల్ ధరలు తగ్గించలేదు. ఏ విధంగా చూడాలంటారు? యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ గారు కుప్పం నుంచి పలమనేరుకు వెళ్తూ మార్గం మధ్యలో ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతంలో ఉన్న ఓ ఫ్యూయల్ స్టేషన్లో ఆయన బండికి డీజిల్ కొట్టించి ఆ పాదయాత్ర సభల్లో తక్కిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో డీజిల్ పెట్రోల్ ధరల మీద ప్రభుత్వం 30 రూపాయలు అధికంగా పన్నును వసూలు చేస్తోంది. ఈ కారణంగా నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటిని తగ్గించడానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ పూనుకుంటుందని చాలా బహిరంగంగా హామీనిచ్చారు. కానీ సంవత్సరం రోజులు గడుస్తున్నా లోకేష్ గారు ఇప్పటి వరకు ఈ పెట్రోల్ డీజిల్ ధరల తగ్గింపు పైన ఇప్పటి వరకు ఏ స్పష్టతను ఇవ్వలేదు. ఇప్పుడు పైగా ఆర్భాటంగా మహానాడు సభలు కడపలో జరుగుతున్నాయి. ఈ సభల్లో ఈ ధరలు ఎందుకు తగ్గించలేదో లోకేష్ గారు ప్రజలకు వివరిస్తే బాగుంటుంది. ఒకవేళ వివరించలేకపోతే అబద్ధాలు చెప్పే మేము అధికారంలోకి రావడం మాకు చాలా అలవాటుగా ఉంది, కాబట్టి మమ్మల్ని మీరందరూ కూడా క్షమించండి అని కోరుతారేమోనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినూత్నంగా ఈ నిరసన కార్యక్రమాన్ని కుప్పంలో చేపట్టింది. అంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచే యొక్క మీరు వాస్తవాలను ప్రజలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏడాది కావస్తున్నప్పటికీ ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. సూపర్ 6 హామీల్లో ఏ విధంగా చెప్తారు రాష్ట్ర ప్రజలకు సంబంధించి? నిజమే, అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి రావాలనుకున్నా ఆయన చెప్పేటటువంటి మాట్లాడేటటువంటి మాటలు కానీ ఇచ్చేటటువంటి హామీలు కానీ అలివి వంటివిగా ఉంటాయి. ఈసారి కూడా అలాంటి హామీలనే గుప్పించి ప్రజలను పక్కదోవ పట్టించి అధికారంలోకి వచ్చారు. ప్రజలు ఎంతో ఆశగా ఈ కూటమి ప్రభుత్వం వస్తే మాకు మరింత మేలు జరుగుతుంది అన్నటువంటి ఆనందంతో ఓట్లు వేశారు. మరి ఇప్పుడు ప్రజలకు గుండు సున్నాను చూపిస్తున్నారు. ఇప్పటికైనా మీరు మారి మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయవలసిందిగా బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఆ రోజు అధికారం రాబట్టుకోవడానికి అబద్ధం చెప్పినటువంటి నారా లోకేష్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత తగ్గించాలంటారు? ఎంత ట్యాక్స్ రూపంలో తగ్గిస్తే వేరియేషన్ ప్రజలకు మంచి జరుగుతుందంటారు? ఇప్పుడు ఢిల్లీలో చాలా తక్కువ ధరకే డీజిల్ పెట్రోల్ దొరుకుతుంది యూనియన్ టెరిటరీ. ఆ యూనియన్ టెరిటరీ రేట్స్కు ప్రకారమే ఆంధ్ర రాష్ట్రంలో కూడా తగ్గించగలిగితే ప్రజలకు మేలు జరుగుతుంది కదా. ఇది మేము అన్నటువంటి మాటలు కాదు, ఆయనే అన్నారు. మేము తగ్గిస్తాం ఖచ్చితంగా, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్ర రాష్ట్రంలో ధరలు చాలా తగ్గించబడతాయి కూటమి ప్రభుత్వం వస్తే అని అన్నారు. ఇప్పటివరకు తగ్గించలేదు. ఆ మాటకే కట్టుబడి ఉంటే కనీసము 10 రూపాయలు ధర అన్నా కూడా తగ్గాలి కదా. థ్యాంక్ యూ సార్. ప్రత్యేకించి మన యువగాలం పాదయాత్ర సందర్భంగా ప్రస్తుత మంత్రి నారా లోకేష్ చేపట్టినటువంటి పాదయాత్ర కుప్పం నుంచే ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారం దక్కించుకోవడానికి నారా లోకేష్ గారు చెప్పినటువంటి అబద్ధాలు, కుప్పం సాక్షిగా ఇవిగో పెట్రోల్పై మీరు చేసినట్టు మోసాలంటూ తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బొమ్మన అభినయ్ రెడ్డి సరికొత్త పందాలో తన యొక్క నిరసనను కొనసాగిస్తున్నారు. వినూత్న రీతిలో ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి మోసాన్ని ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఏడాది కావస్తున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు ప్రజలను మోసం చేస్తూనే ఉంది. సాక్షాత్తు ఆయన కుమారుడైనటువంటి నారా లోకేష్ ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ ధర తగ్గిస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారనే విషయాన్ని ప్రజలకు మరొకసారి వివరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు బొమ్మన అభినయ్ రెడ్డి. కెమెరామెన్ శ్రీకాంత్, విజయమూర్తి, సాక్షి టీవీ, కుప్పం నుంచి.